హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎస్ అంటే ఇవి కత్తులు అన్నమాట. ఓ మై గాడ్, నేను ఎన్ని కనుగొంటున్నాను. కాలిందంటే ఇది స్టవ్ అన్నమాట. ఓ మై గాడ్ దేవుడా, ఎందుకు ఇంత చిన్న వయసులో ఇన్ని ఆలోచనలు ఇచ్చావు నాకు. ఆహా, ఇది బాండి అన్నమాట. ఓ వెరీ గుడ్, మనం చేస్తున్న వంట సక్సెస్ అవ్వబోతుంది. అవును, ఇంతకు నేను ఇంత గొప్ప ప్రయోగం చేసిన తర్వాత ఇదంతా తెలుసుకుని మా బాబాయ్ గుండె ఉబ్బి తబ్బి పోయి అటు ఇటు కొట్టుకుని మా బాబాయ్కి ఏమన్నా అయితే, బాబాయ్యో అంబులెన్స్ అదే ఏమీ కాలేదండి, ముందస్తు సూచన ఏమన్నా జరుగుతుందేమోనని మీరు బాబాయ్ హోటల్కి వచ్చి దాని ఎదురుగా ఆపోజిట్ లో అంబులెన్స్ ఆపి కూర్చోండి. అరుపు రాగానే వచ్చేయండి. ఓకేనా, ఉంటా, బాయ్. మనం చేయబోయే ఈ అద్భుతం డబ్బులు రావాలి, గిన్నీస్ బుక్కులోకి ఎక్కాలి. రా బాబాయ్ రా. ఎక్కడ బాబాయ్? ఇక్కడ బాబాయ్ ఎక్కడ బాబాయ్? బాబాయ్ రా బాబాయ్ రా. ఈ రోజు నేనేమి చూడకుండానే అన్ని చేసేస్తాను బాబాయ్. నీకో ముద్దు, ఇది కాదు, నీకో బాబాయ్. చూసావా బాబాయ్, నేను ఇంత గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాను. నీకు తెలియట్లేదు బాబాయ్. కళ్ళు తెరిస్తే జననం, కళ్ళు మూస్తే మరణం. ఈ మధ్యలోదంతా జరిగేది ఒక చిన్న జగన్ నాటకం బాబాయ్. ఎవడన్నారా? ఒక మహా కవి అన్నాడు బాబాయ్. నాతో అనలేదు బాబాయ్, ఆ పుస్తకంలో ఎక్కడో రాశాడు. నేను చదివి దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి సాధించాలి అని చెప్పేసి కళ్ళకు గంటలు కట్టేసుకుని వంటలు చేస్తున్నాను బాబాయ్. అని బాగా చేస్తున్నావు. ఇందాక నుంచి ఎక్కడ కొడుతుందా అనుకున్నా, అన్ని వేసాను, స్మెల్ రావట్లేదు ఏంటా ఇక్కడ కొడుతుంది. కానీ బాబాయ్, ఇలాంటి వంటలు చేసి గిన్నెస్ బుక్ రికార్డు, వరల్డ్ బుక్ రికార్డు, కనీసం నా నోట్ బుక్ లన్నా ఎక్కడైనా నా కోరిక బాబాయ్. అదొకటే నీకు ప్లేస్, నీ నోట్ బుక్ లో నువ్వు రాసుకోవడమే. ఇప్పుడు ఈ వంట చూస్తుంటే నీకేమనిపిస్తుంది బాబాయ్? నీ పిచ్చి పరాకాష్ఠకి చేరింది అనిపిస్తుంది బాబాయ్. చెప్పు. నీకు ఇంకో విషయం చెప్తాను బాబాయ్. ఏంటది? ఈ దేహం, ఈ ప్రాణం వగేరా వగేరా అన్ని ఏదో రోజు మట్టిలో కలిసిపోతాయి బాబాయ్. కానీ వెళ్ళే లోపల ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి చిరస్థాయిగా నా పేరు మిగిలిపోవాలి బాబాయ్. ఎస్ అనేది నా ప్రయోగం. నన్ను ఆపొద్దు బాబాయ్. ఇప్పుడు గనక స్టవ్ వెలిగిస్తే ఉంటది బాబాయ్. స్టవ్ ఏది? స్టవ్ బాబాయ్. నువ్వు ఇందాక నుంచి ఒక విషయం అబ్జర్వ్ చేయలేదు బాబాయ్. ఏంటి అది? కళ్ళు మూసుకొని కూడా నేను బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతున్నాను బాబాయ్. నేను ఇది కట్టుకుంటే ప్రపంచం మొత్తం నా ముందే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతటితో ఈ పైత్యం ఆపేసి వంట సంగతి ఎవరు ఆలోచించి. అంటే ఇప్పుడు ఈ కళ్ళకు గంతలు కొట్టుకోవడం అక్కర్లేదు, గిన్నీస్ బుక్ లోకి ఎక్కడం అనుకున్నాం. ఎక్కకపోయినా పర్లేదు, నా బుక్ నేనే కొనుక్కుంటా. అలాగే నేను కొని పెడతా కావాలంటే. ఓకే, ఈ రోజు వంట ఏంటి బాబాయ్? చింతకాయ పప్పు చారు. పప్పుచారు తిన్నాను, చింతకాయతో పప్పుచారు కూడా చేయొచ్చా బాబాయ్? అదే కదరా బాబాయ్ హోటల్ లో ప్రత్యేకత. వావ్, పప్పుచారు చేసిన గిన్నిస్ బుక్ రికార్డులకు ఎక్కుతాను బాబాయ్. ఈ దిక్మాలి పైచం తాపేసి ఇప్పుడు వంట సంగతి ఆలోచించు. సరే, గిన్నె పెట్టాను. మూతి పోయి నీళ్లు దాంట్లో పోయి వేసుకో. చింతకాయలు దాంట్లో వేసాయి. వేసాను. ఒక స్పూన్ అందులో పసుపు వేయి. ఓకే, మూత పెట్టు, స్టవ్ వెలిగించు. బాబాయ్ అదేలే, చింత సెట్టెక్కలేవు, చింతకాయ తంపలేవు, చింత సెట్టెక్కలేవు, చింతకాయ కొయ్యలేవు మళ్ళీ. అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, అరే మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. అబ్బబ్బా, చింత సెట్టెక్ అసలు పాట సరిపోయింది, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. ఇప్పుడు దాని మీద బాణాలు పెట్టి తిరుగుమాత తయారు చేసుకుని దాంట్లో కాయగూరలు వేసుకున్నాం అనుకో, ఇది ఉడుకుతుంటుంది. అంతే అంటావా? సామాన్ తీసుకో, దాని మీద పెనం పెట్టు. అది జాగ్రత్త, మంట తక్కువగా పెట్టుకో. వేసుకో నూనె. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తామంటే ముందు ఉల్లిపాయ ముక్కలు వేసి, ఏంటో నదుకేస్తా వేరా. పచ్చిమిరపకాయలు వేసేయి, వెల్లుల్లిపాయలు వేసేయి, ఆవాలు జీలకర్ర వేసేయి,
ఆవాలు. ఇందులో కాస్త పసుపు ఉన్నది కూడా వేయి. ఇప్పుడు కాస్త కలుపు. ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేయి దాంట్లో. ఏంటా రెమ్మలు వేసేస్తున్నావు? అంటే ఆకులేస్తేనే అంత రుచి వస్తే రెమ్మలేస్తే ఇంకెంత రుచి వస్తుందా అని. ఇంకా నేను చెట్టు పీక్కొచ్చి అందులో పడేస్తాను అలా. వారి సన్నాసి కలుపు బాగా. దాంట్లో వేయడానికి మనం తయారు చేసుకునే కాయగూర ముక్కలు తీసుకో. కింద నుంచి ములక్కాడది. ములక్కాడ వేసేయి. సొరకాయ ముక్కలు వేసేయి. వంకాయలు వేసేయి. ఆ క్యారెట్ ముక్కలు ఉండాలి అవి కూడా వేసేయి. కలుపు బాగా. ఇప్పుడు బాగా ఎగుతున్నాయా? ఒక 2 స్పూన్లు మాత్రం ఉప్పు వేయి. ఎక్కువైపోతే జాగ్రత్త. కలుపు. అది ఇప్పుడు నీళ్ళు పోయి. ఎలా ఇది ఉడికిందా చూడు. తీసుకురా పక్కన పెట్టు. అక్కడ ఉడికిన పప్పు ఉంటుంది తీసుకురా. ఇక్కడ పెట్టు. ఓకే. ఇదేంటి ఉడికిన పప్పు. అవును. ఇప్పుడు ఏం చేయాలంటే మరి ఫిల్టర్ అవుట్ కావాలి కదా మనకి. ఫిల్టరా? ఆ పైన ఫిల్టర్ పట్టా చెప్పి. అదే దీన్ని ఫిల్టర్ అంటారు మీ భాషలో. బొచ్చ అంటారు దీన్ని. బొక్కలు పడ్డ బొచ్చ అంటారు. ఏదైనా అదే కదా. దాన్ని దీని మీద పెట్టు. మెదడు పెరిగితే సరిపోదు, జ్ఞానం కూడా పెరగాలి. పెంచుకుంటాం సార్. మీరు గొప్పవాళ్ళు. మీ దగ్గర నుంచి జ్ఞానం చాలా నేర్చుకోవాలి. అదే అదే. ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద పెట్టది. పెట్టాను. అది తీసుకో. ఆ గిన్నె తీసుకో. దాంట్లో వంచేయి. ఇంతకీ ఇదేంటిరా? ఏంటో 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 చెప్పు నువ్వు. మీదో పేరు పెడతావు కదా. దీన్నా సంతకాయ అంటారు. అవును. సంస్కృతంలో ఏమంటారు తెలుసా? దీన్ని ఏమంటారు? తింతిని. అరబిక్ లో ఏమంటారు తెలుసా? ఉల్ఫ్లిని. కొత్త పాటలు కూడా వచ్చేస్తున్నాడు. దీంట్లో కాసి మామూలు చల్లటి నీళ్ళు కూడా పోసి దీన్ని మెత్తగా పిసకాలన్నమాట. పిసికితే ఏమవుతుంది? చింతకాయలో ఉన్న రసం కూడా ఆ పప్పులో కలిసిపోతుంది. ఓకే. మరి కానీ ఇంకెందుకు ఆలస్యం? నేను కానీ వద్దులే సరే నేనే. ఎట్లా తీయాలి దీన్ని? తీయండి. నలిపేది అంతే. అలా వల్లక్కర్లేదా? ఆ కాయలన్నీ చల్లటి నీళ్ళు పోయి తీసుకెయ్యి అంతే. అంతే అంటావు? అంతే. ఓకే బాబాయ్. ఒక్కొక్కటి కొలుస్తూ కూర్చుంటే సాయంకాలం అయిపోతాయి. సరే గాని ఒక 500 ఇరాదే. అవును. ఎందుకు ఇవ్వాలి నాకు అర్థం కాదు. నాకు వచ్చే జీతంలో కోసేసుకో. 100 జీతం ఒకటా? ఏరిసిన పప్పు తీసుకురావాలంటే ఆ సీసాతో సహా పగలు పెట్టు. పప్పు వేస్ట్, సీసా వేస్ట్. 300 రూపాయలు నాకు నష్టం. అంతేకాదు ఆవకాయ జాడీ పగలు కొట్టావు. ఆవకాయ వేస్ట్, జాడీ వేస్ట్. దానికి 600 నాకు బయట పడ్డావు. ఈ లెక్కలు లెక్కేస్తే నువ్వే నాకు చాలా మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో. నువ్వు నాకేమి ఇవ్వద్దు, నేను నీకేమి ఇవ్వద్దులే గాని నేను అలిగా గిన్నె పెట్టుకున్నా. ఇంకొకసారి నీ హోటల్కి వస్తే చెప్పు తీసుకో. కాసేపు కడుపు కాలుతుందా తర్వాత ఎత్తుకుంటూ నువ్వే వస్తావు. బయటికి వెళ్తే ఎవరైనా కాస్త మెతుకులు పెట్టేవాడు ఉన్నాడు అనుకుంటున్నావా? సన్నాసేదవా అని. ఎరా చెయ్యి తడియారకు ముందే వచ్చావేంటి? అంటే తడాలకు ముందేం కాదు, అంటే కడుక్కోవడానికి నీళ్లు లేవు అందుకే వచ్చా. నీళ్లు లేకనా నీళ్లు లేకనా? హలో, నన్ను చాలా మంది ఉంచుకోవడానికి రెడీగా ఉన్నారు తెలుసా? పెంచుకోవడం అదేలే ఏదో ఒకటి. తర్వాత ఉడికిపోయి రసం దిగిపోయింది కదా, నేను ఆ పక్కన పెట్టి. ఇప్పుడు ఇందులో ఏముందన్నమాట? చింతకాయ రసము, ఉడికిపోయిన కందిపప్పు. నేను బంగారం వెండి ఉందనుకున్నానే. రుచికరంగా చేసుకుంటే బంగారం కంటే అదే కాస్ట్లీరా. అర్థమైందా? దాని దీని మూతరా జాత చేయగలతో చూసుకో. ఇప్పుడు దీన్ని మొత్తం దాంట్లో పోసేయి. ఒక 2 స్పూన్లు దాంట్లో కారం కూడా వేసావనుకో. 2 సరిపోతాయి, ఇంకో 3 ఇంకో 3 చెప్తే నీకేం అంటుంది. రే మొట్టమొదటి రుచి చూసేది నువ్వే, ఆ సంగతి మర్చిపోవు. ఓకేనా? 2 వేసాను. వేసావు కదా, కలుపు బాగా.
అయినా నేను వచ్చింది నువ్వు ఒంటరిగా ఉంటావు, నువ్వు బాధపడతావు అని వచ్చాను తప్ప అయ్యో సత్యగా నేను రాలేదు. అయ్యో నేనంటే ఎంత జాలి, ఎంత దయ, ఎంత ప్రేమ. అది ఎంత లేదులే గాని సగం దూరం లేక చేతికంత చింతకాయ పచ్చడి ఉంది కదా, దాన్ని నాగాను, బాగుంది. ఇంత బాగుందంటే చింతకాయ పప్పు సార్ ఇంకెంత బాగుంటుందని వచ్చా. ఏదైనా రుచి చూస్తేనే తెలుస్తుందా దాని మధ్య ఏంటో. మంచి వాసన వస్తుంది బాబాయ్. వాసన వస్తుందా? వాసన ఎంత బాగుందంటే రుచి ఇంకెంత బాగుండాలి. బాగుంటది. చూద్దాం నా సంగతి ఏంటో. మంచిదంటావా? ఉడికిందిగా బాగా? ఉడుకుతుంది. కొంచెం ఉడికిన తర్వాత దాన్ని ఆపేస్తే తింటే ఉంటది. వద్దులే చెప్పడం ఎందుకు, నువ్వు తింటావు కదా అంతే అంటావు. నీకు రుచి చూపిస్తా కదా. అదే గుమ్మడికాయ 150 రూపాయలు. అమ్ము గుమ్మడికాయ 150 రూపాయలు. గుమ్మడికాయ నీ ఖాతాలో 150 రూపాయల? నా ఖాతా అయితే 500 రూపాయలు. వాయమ్మో వద్దులే బాబాయ్, ఇలాంటివి అవసరం లేదు గాని కత్తులు ఇవన్నీ సక్రమంగా పక్కన పెట్టి నువ్వు చెప్పింది చేస్తాను గాని. ఆకుకూరలు కాయగూరలు కట్ చేయడానికి ఉపయోగించాలైనా కత్తులు, అంతేగాని ఎక్సర్సైజ్ వాటికి కరాటేలకి దొరక్కపోవు. నువ్వు నాకు ఎక్కడో పడిపోకపోవు, నేను నిన్ను బ్లాక్ మెయిల్ చేయకపోలేదని బాబాయ్. బ్లాక్ మెయిల్. సరేగా నెక్స్ట్ ఏంటి చెప్పు. ఇప్పుడు ఆ పులుసు చూడు. పులుసా? మీకు కూడా పులుసు కార్తదేవరు చూడు. ఆ డాన్స్ చాలు కానీ ఉప్పు కారం సరిపోయిందేమో చూడరా. గుడ్, బాగుందా? చాలా బాగుంది. శబాష్. కానీ ఒట్టి పులుసు ఒట్టి చారు తినలేం కదా, తాగలేం కదా. మరి ఏం చేద్దాం? దాంట్లో ఏదో ఒకటి చేసుకోవాలి కదా. దేని కాంబినేషన్ లోనూ తింటే బాగుంటుంది కదా. దేని కాంబినేషన్ అంటే గుర్తుకొచ్చింది బాబాయ్. దొరికావు. ఏంటి దొరికావు రాసావి రంగా, నువ్వు అయిపోయావు. నేనే చూడండి ఇలాంటి ప్రేక్షకులందరికీ ఒక అద్భుతమైనటువంటి చిత్రపటం. బాబాయ్ 30 కోట్ల కలెక్షన్స్ తట్టుకోలేని ప్రేక్షకులు. నేనే చూడండి కానీ విని ఎరగని గొప్ప చిత్రం. ముందు నువ్వే చూడాలా? చూడు బాబాయ్. ఏంటి బాబాయ్ ఇది? ఏంటి ఇదా? ఆ మధ్య ఎండాకాలంలో ఒకసారి ఊటీ వెళ్ళానురా. ఓహో. అక్కడ పైకారా అని ఒక వాటర్ ఫాల్ ఉంది. నాకు జ్ఞాపకం వచ్చింది అనమాట. జీవితాంతం కష్టపడి ఏదో సంపాదిస్తాం, బెల్లం పిల్లలు పాకులాడతాం, ఏం చేసినా చివరికి మీలేదేంటి వంటి మీద గోచి అంతకంటే. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ ఇది నీలీలే కదయ్యా అనుకుంటూ గోచి పెట్టుకున్నప్పుడు ఎంచుకున్న ఫోటో అనమాట. ఇక్కడ ఏమైనా కనపడుతుందా నీకు? అక్కడ ఉండదు, ఇక్కడ ఆల్రెడీ రాసే ఉంటుంది. ఎదవన్నారు ఎదవా నేను లేదు రాసే ఉంటుంది. నేను చెప్తా దీనికి కథ స్టోరీ నేను చెప్తాను. నువ్వు సినిమా వాళ్ళందరికీ వంట చేయడానికి ఊటీకి వెళ్ళావు, వాళ్ళకి బాగా చేయకపోతే ఇలా నిన్ను బట్టలిప్పి దిగంబర అవతారంలో నుంచోబెట్టారు, అంతే కదా? ఇది కథ మాత్రం బ్రహ్మాండంగా అల్లేవు కాదు, నా దగ్గర వీడియోలు ఉన్నాయి, వీడియోలతో సహా చూపించేస్తాను జనాలకి. ఏమనుకుంటున్నావు? నువ్వు పుట్టినప్పుడు వీడియో కెమెరా లేకుండా అంతే అంటావా? అది ఫోటో ఉంది కదా చాలు. ఫోటో ఉంది లేదు దాచుకో. అంటే మొత్తానికి నువ్వు ఏ బ్లాక్ మెయిల్ పడవన్నమాట. అడకైతే ఇప్పుడు ఈ సాంబార్ ఒక్కటే తాగాల, దీనికి ఏమైనా కాంబినేషన్ ఏదో ఉందని చెప్పావుగా? సహజంగా హోటల్కి అయితే ఇడ్లీ, వడ, దోశ, ఉప్మా, పెసరట్టు ఇలా ఏమో ఉంటాయి కదా. మరి వీటిని కూడా మనం దేనితోటో తింటే బాగుంటది. అవును కదా. పంచపత్ర వడ అనేది బాబాయ్ హోటల్లో ప్రత్యేకమైన ఐటమ్ అన్నమాట. సరే ఇప్పుడు వడ చేద్దాం పట్టు. ఎలా చేయాలి? మినపప్పు నానబెట్టి ఉందో చూడు. ఉంది. ఉందా? ఇప్పుడు ఏం చేయాలంటే ఆ మిక్సీ తీసుకున్నాను. తీసుకున్నా ఇదంతా దాంట్లో వేసే ఈ పప్పును మొత్తం మరి మెత్తగా అయిపోకుండా అక్కడక్కడ పలుకు తగిలేలాగా దీన్ని గ్రైండ్ చేసి తీసుకురావాలి. తమరేం చేస్తారు? వచ్చేలోపుగా ఏం చేస్తానంటే పెన్నం దాని మీద పెట్టుకుంటా, దాంట్లో నూనె పోస్తా. వెరీ గుడ్. అది ఉంటుంది. వెరీ గుడ్. పిండి చేస్తా. నువ్వు కూడా పని చేస్తానన్నావు కాబట్టి నేను ఈ పని చేసుకుని వస్తాను. చివరికి ఏ పని నాకే తెలుస్తుంది, నీకే పని తెలియకుండా పోతుంది. ఇలాగే ఎగ్గోటం మొదలెటువంటి సన్నాయి. బాబాయ్ మెత్తగా పట్టుకొచ్చాను నువ్వు చెప్పినట్టే. మరి మెత్తగా రుబ్బేసేవాడి లేదు కదా. అది వెరీ గుడ్. కావాల్సిన మొత్తం ఆ పెద్ద బేసిన్ నోటి తీసుకో. ఇప్పుడు దీనిలో వేయాల్సిన మసాలాలన్నీ కింద ప్లేట్ లో తరిగి పెట్టాను చూడు, అవన్నీ తీ జాగ్రత్తగా. శబాష్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదంతా దాంట్లో వేసే. అది అబ్బు అబ్బు అబ్బు. పంచపత్రాలు ఒక్కొక్కటి దాంట్లో. మెంతి కూర, అది తోటకూర, కరివేపాకు, ఇది కొత్తిమీర, అది పాలకూర. ఓకే.
ఏ ఉల్లిపాయలు వేయొద్దా? వెయ్యిరా మరి చెప్పాలి కదా నువ్వు. ఎదురుగా కనపడుతుంటే నీకు ఏమైనా పని చేస్తున్నాయేమో కళ్ళు అనుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కలుపు పట్టుకో కలుపు. పచ్చిమిరపకాయలు కూడా వేసాయి కలుపు. ఇప్పుడు కలుపు బాగా. పోటీ వేయాలి కదా మనం. అవును. మరి వెయ్యి. ఉప్పు 1.5 స్పూన్. ఇప్పుడు దీంట్లో మనం అల్లం ఒకటి వేయడం మర్చిపోయాం. మరి వేయాలి కదా. వేయాలి కదా. మరి వేయాలంటే తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు అల్లం లేదా? ఇప్పుడు షాప్కి వెళ్ళి నేను తీసుకొని రావాలా? రావాలి కదా. ముందు కలుపు కలుపు కలుపు. ఇదంతా కలిపిన తర్వాత అల్లం ముక్కలు కూడా దీంట్లో వేసుకున్నాం అనుకో, అయితే మనం రెడీ. ఎంతసేపు నూనె మరుగు. ఎందుకు అంతా అయిపోయింది కాబట్టి అల్లం కూడా తీసుకొచ్చేస్తాను. తెచ్చేది తొందరగా రావాలి. నూనె మరిగిపోతుంది. సన్నాసి ఎప్పుడు వచ్చా తిట్టకు తిట్టకు. నాకు బాధగా ఉంది బాబాయ్. అంత బాధ లేకపోతే ఏంటి బాబాయ్, నువ్వు చెప్పే పనులు చేసే కన్నా ఆ 6 బయట 4 తట్టలు పెట్టుకొని 4 కూరగాయలు అమ్ముకుంటే 4 డబ్బులు వచ్చేవి. నీ తలకాయ. అదే కూరగాయలు తీసుకొచ్చి మనం హోటల్లో చక్కగా తరిగి వాటిని ఒక ఐటమ్ కింద తయారు చేసి అమ్ముకుంటే 10 రూపాయలు ఎక్కువ సంపాదిస్తున్నాం కదా. ఆ మాట నీకు అర్థం కానందుకు నేను చాలా హర్ట్ అయ్యాను. పెద్ద హట్ అయితే హట్ నువ్వు పెద్ద అమెరికా ప్రెసిడెంట్ అనుకుంటున్నావు ఏంటి? పొద్దు లాస్ ఇక్కడ ఏదో కొబ్బరి వెళ్ళిన తర్వాత ముందు ఆ పెచ్చులు తీసి చక్కగా మొక్కలు కట్ చేయి. చేస్తున్నా. చూసా బాబాయ్ ఎంత సన్నగా జరిగాను. బ్రహ్మాండంగా తిరిగేవరా. ఆ మొక్కలు కూడా దాంట్లో వేసి కలిపి. ఏమైంది? అయిందా? అయితే తీసుకోకుండా తీసుకున్నా. తీసుకున్నావా? అయిపోయింది. అంతే అంతే. వచ్చేసిందా? వచ్చింది. చేయడం వచ్చేసిందా? నీకు వచ్చిందిగా. నీకు వచ్చిందా లేదా? చూసావు కదా. చూశాను. ఇప్పుడు నువ్వు కూడా వెయ్యి. పెద్ద బ్రహ్మ విద్య ఏంటి? అబ్బా నూనె రాసాం, దీన్ని ఇలా తీసుకున్నావు, ఇలా అన్నావు, దీని మీద ఇలా వేసాము, అన్నావు. ఇప్పుడు అవును. ఇప్పుడు నువ్వు ఎన్ని పెట్టావు? 2 బొక్కలు పెట్టావు. ఒకటి పెట్టావు. నేను ఒక 5 పెడతాను. నీకు ఏమన్నా అభ్యంతరమా? సర్లే నువ్వు చెప్పినట్టు. ఒక్కసారితో ఏది రాదు. దీన్ని ఇలా వేసి దీన్ని ఇలా తీసి అది అయిపోయింది. బాబాయ్ నువ్వు వేసిన వడలేమో రౌండ్ గా వచ్చాయి, నా వడేంటి షేప్ తప్పింది ఏదో. తేడా ఉందనేది అర్థమైందా? ఏం కావాలి? వంట చేసేటప్పుడు ఓర్పు కావాలి, అంతేగాని స్పీడ్ గా ఉరుకులు వేత్తడం కాదు. అవును అర్థమైందా? జాగ్రత్తగా వేయి. ఈ పిండంతా కూడా శుభ్రంగా వడ వేయి. బాబాయ్ గారెలు రెడీ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. బాబాయ్ నువ్వు ఎంతవరకు చదివావు నువ్వు? బిఎస్సి బిజెడ్సి. అవునా? అవును. అంటే నీకు సిగ్నేచర్ పెట్టడం వచ్చా లేకపోతే వేలు ముద్ర వేయడం వచ్చా? బిఎస్సి బిజెడ్సి చదివినాడు ఏలు ముద్ర పెట్టేస్తాను. నాకు నమ్మకం కుదరట్లేదు బాబాయ్. ఏం చేస్తాను నమ్ముతావు? ఇప్పుడు ఏది నువ్వు సిగ్నేచర్ ఎలా పెడతావు దీని మీద ఒకసారి నాకు పెట్టి చూపించు, అప్పుడు నేను నమ్ముతా. ఇంగ్లీష్లో పెట్టమంటావు? తెలుగులోనూ? మామూలుగా ఏది పెడతావు అది పెట్టు. తెలుగులోనే పెడతాను. బాయ్ ఈ బాబాయ్. ఓహో అన్నిటి దస్తావేజుల మీద అన్నిటిని ఇలానే పెడతావు బాబాయ్? ఎప్పుడైనా? ఎప్పుడు నువ్వు ఏదైనా ఆస్తులు కొన్నా కూడా ఇలానే పెడతావా? పెడతావు బాబాయ్. భలే పెట్టే సంతకం. అర్రే ఓకే నాన్న, నేను ఇల్లు అక్కడ కూర్చుంటాను. బంగారాజా తీసుకొని రా. నేను తీసుకుని రావాలా? మరి నువ్వు కూర్చుంటా. లేకపోతే ఎవరు చేస్తారు? తీసుకురావన్నీ తీసుకురా. ఏ మాటినవా? ఇవన్నీ నేను అక్కడ కూర్చొని ఉంటాను, తీసుకొని వచ్చావంటే తిని టేస్ట్ చేసి ఎలా ఉన్నాయి రుచులు నేను చెప్తాను, నువ్వు ఫాలో అయిపోదు. మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకడా? ఎందుకు నేనెందుకు తీసుకురావాలి? నువ్వెందుకు ఆడ పోయి కూర్చుంటావు? ఏంటిది సంతకం కదా? దేని మీద పెట్టావు? మీద. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బాబాయ్ హోటల్ అనేది మా అబ్బాయికి
నా పూర్వకంగా ఇష్టంగా ప్రేమగా రాసి ఇస్తున్నాను వీలునామా. ఇప్పుడు ఈ హోటల్ ఎవరిది? ఎవరిది హోటల్? ఈ హోటల్ నా పేరు మీద రాసేసారు కదా మా బాబాయ్కి పిచ్చ కింద. పిచ్చ కింద రాసేసుకోవడం కదా, ఈ హోటల్ మీద ఉన్నది 50 లక్షలు అప్పురా. ఇప్పుడు నాకు 50 లక్షల అప్పు ఈ హోటల్ మీద నువ్వు నాకు రాసావా? చించేసా. 50 లక్షలు అప్పే లేదు నాకు. లేదే లేదు. సంతోషమే కదా, అంత హ్యాపీ. అప్పు లేకుండా బతకడానికి మించిన ఆస్తి ఏముంటుందండి తలకాయ. అంటే ఇప్పుడు నీకు అప్పు లేదా? నాకు అప్పు లేదు, ఆస్తి లేదు. వచ్చినోడు గొడ్డు పెట్టడం ఒకటే మనకు చేస్తున్నాను, నీళ్ళటోడు వంట నేర్పించడం ఒకటే నాకు చేస్తున్నాను. వడ్డీ తీసుకురా తిందాం సన్నాసి. అనవసరంగా చింపేది బాబా. ఇంకో వైట్ పేపర్ తెస్తా, పెడతా. ఆ గంట కూడా తెచ్చుకో, కోత పెడతా. పండి అన్నం కూడా ఉంటుంది, అన్నం కూడా తీసుకురా. తీసుకొస్తానా? తీసుకురా. పంచపత్రవా వడ కూడా తీసుకురా. అన్నం కూడా తీసుకురా. భ్రాంతి జీవితాన వెలుగుతేనా పాత తర్వాత వాడుకుంది పెడుతున్నాను బాబాయ్. నా జీవితాంతో ఇక్కడే ఉండాలేమో. వేసుకో, పులుసు కూడా వేసుకో. అవును, దీంట్లో ఇప్పుడు మహత్తరంగా నేను కూడా వేసుకోవాలి. నీలా కక్కుతు పడేదో స్మూల్ తో వేసుకుంటే లాభం లేదు. చక్కగా నెయ్యి అలా పోసుకోవాలి. అర్థమైందా? చాలు 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 చాలు. కూర్చో. దీంట్లో నెయ్యి వేసాను కదా, కలుపు. అబ్బా, ఈ పులుసుతో పాటు ఏది చింతపండు పులుసుతో పాటు చక్కగా అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుని ఈ వడలు ఏం చేస్తామంటే పంచపత్ర వడలు ఇప్పుడు ఈ ఎప్పడాలు ఎలా తింటామో అలాగే మధ్య మధ్య తింటూ ఉంటే ఆ మధ్య ఉంటుంది. మీరే ముందు కలుపు, చల్లారిపోతుంది. అలాగే రాత నీకు వంట ఏపాటి వచ్చో తెలిసిన తర్వాత రాస్తా. ఓకే, కలిపాను. నోట్లో పెట్టుకుని చూడు ఎలా ఉందో చెప్పు. బాగుంది బాబాయ్. ఇప్పుడు ఇది కూడా కొడుకు. అది ఎలా ఉంది ఇప్పుడు? అద్దరే బాబాయ్. ఇంత బాగా చేసావు కదా బాబాయ్. నువ్వు ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా గుర్తుందా 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 అని. ఇప్పుడు చూడు నేను ఎలా చెప్తానో, దీన్ని ఎలా చేయాలో. ముందుగా బాబాయ్ చింతకాయ పప్పు పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చెప్తా నేను. మళ్ళీ ముందుగా ఒక బాండీలో నీళ్లు చింతకాయలు వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇంకో బాండీలో నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, పసుపు, కరివేపాకు, ములక్కాడు ముక్కలు, సొరకాయ ముక్కలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉప్పు వేసి కలుపుకొని అందులో నీళ్లు వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న చింతకాయల్లో నీళ్లు వేసి చింత పులుసు చేసుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న కూరగాయలు మిశ్రమంలో చింతపులుసు, కారం వేసి కొద్దిసేపు ఉడికించుకుంటే చింతకాయ పప్పు చారు రెడీ. పంచపత్ర వడలు ముందుగా ఒక మిక్సీలో మినపప్పు వేసుకొని మినపిండి చేసుకోవాలి. అందులో కొత్తిమీర, తోటకూర, కరివేపాకు, మెంతికూర, పాలకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వేసి కలుపుకోవాలి. వడలుగా చేసుకొని ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని అందులో వేయించుకుంటే పంచపత్ర వడలు రెడీ. అలా చేశాను అనమాట. సూపర్. అవును, నేనే ఒప్పుకున్నానుగా. ఎందుకు ఆస్తులు? వెరీ గుడ్, వెరీ గుడ్. అవును కదా, అద్భుతంగా ఉంది బాబాయ్. ఇప్పుడు 50 లక్షలు కదా, 50 కోట్లు నీకు ఇచ్చినట్లు లెక్క. ఈ వంటలన్నీ నేర్పించాను కదా. అవునవును. మరి దీంతో పాటు ఎవరికి తెలుసు 100 కోట్లు సంపాదిస్తావు, 1000 కోట్లు సంపాదిస్తావు. కరెక్టే బాబాయ్. అభివృద్ధిలోకి వచ్చావు. స్వప్న సుందరి అది కూర హ్యాపీ విత్ ద లార్డ్. ఏం చేయలే కానీ చెప్పింది. No.